హల్లెలూయా. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారికి నా వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. పాస్టర్ అంకుల్, పాస్టర్ ఆంటీకి నా వందనములు. ఈ సమయంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికిన 5వ మాటను ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఈరోజు నీవు శిలువలో పలికిన 7 మాటల్లో నేను 5వ మాటను ధ్యానిస్తుండగా మీ కృపను నాకు దయచేయండి. నీ శిలువ చాటు నన్ను మరుగుపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయమని వేడుకుంటూ యేసు సర్వశక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను దేవుని ప్రార్థన చేసేటప్పుడు 5వ మాట కావాలనుకున్నాను. దేవుడు నాకు ఆ మాట అనుగ్రహించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికకొనుచున్నానెను. అటు తర్వాత అంటే ఆయన తన బాధ్యతను అప్పగించిన తర్వాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి. ఏం సమాప్తమైంది అంటే యేసుప్రభు వారు మనందరి పాపము నిమిత్తము శిలువలో బలియాగమైన తరువాత తన తల్లి బాధ్యతను అప్పగించడంతో సమాప్తమైనదని యేసుప్రభు వారు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అంటున్నారు. సో యేసుప్రభు వారు పొందబోయే శ్రమలను గురించి దేవుడు ముందే అనేకమైన ప్రవక్తల ద్వారా రాయించారు. కాబట్టి అవన్నీ కూడా యేసుప్రభు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. అవి ఏంటో చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను. చాలు. ఈ మాట రాజును కీర్తనకారుడును దేవుని హృదయానుసారుడైన దావీదు గారు రచించిన మాట. ఆయన తన వంశంలో పుట్టబోయే క్రీస్తుని గురించి ముందే పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించి రాశారు. కనుక ఈ లేఖనము నెరవేరునట్లు యేసుప్రభు వారు నేను దప్పికొనుచున్నాను అని అంటున్నారు. మన యేసయ్య సర్వాధికారి, ఆయన దేవుని కుమారుడు. ఆయనే భూమిని, ఆకాశాన్ని, జలరాశులను, మహాసముద్రములు సృష్టించాడు. ఆయనే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. అంత మాత్రమే కాదు, ఎంతో మంది తన భక్తులు అడిగినప్పుడు భూమిలో నుండి నీటిని ఉబకింపచేశాడు. బండలో నుండి సహితము నీటిని రప్పించాడు. అలాంటి గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన మన యేసయ్య సిలువలో దినాతి దీనుడై నేను దప్పికొనుచున్నా అని అంటున్నారు. ఎంత బాధాకరమో కాదండి. నీటిని కలుగజేసి ఎంతో మంది దప్పికను తీర్చిన మన యేసయ్య ఆయన ఎందుకు దప్పికొన్నాడు అని చూస్తే, యేసుప్రభు వారు దేవుని కుమారుడు అంటే దేవుడు.
అయినా కూడా ఆయన మన పాపముల నిమిత్తము శరీరధారిగా వచ్చారు. కనుక ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు కూడా. అంటే ఆయన 100% దేవుడు కనుక ఆయన ఆత్మీయ దాహంతో ఉన్నారు. అలానే ఆయన 100% మానవుడు కనుక శారీరక దాహంతో కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక సందర్భాన్ని మనం ధ్యానిద్దాం. యేసుప్రభు వారు సమయం సమీపించి సిలువకు సిద్ధమవ్వడానికి గెత్సెమనే తోటలోకి ప్రవేశించారు. అయితే అంతకు ముందు నుంచి కానీ ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. ఎందుకంటే పొందబోయే శ్రమ అలాంటిది కాబట్టి ఏమీ తినాలనిపించదు, ఏమీ త్రాగాలనిపించదు. మరి గెత్సెమనే తోటలో ఆ శ్రమను తలంచుకుంటున్నప్పుడు యేసయ్య చెమట రక్తంగా మారింది. అక్కడ ఆయన మానసిక సిలువను అనుభవించారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చెమట రక్తంగా మారే అంత స్ట్రెస్ ఆయన అక్కడ అనుభవించారు. అంత భయంకరమైనదండి ఆ శ్రమ. సో సిలువ అక్కడి నుంచి ప్రారంభమైంది. నెక్స్ట్ యేసు ప్రభుని సైనికులు బంధించి తీసుకొని వెళ్ళాక యాజకుని దగ్గర నుండి పిలాతు ఎదుట నిలబెట్టినది మొదలుకొని సిలువ వేసే వరకు ఆయనను అనేక రకాలుగా హింసించారు. ఆయన వీపుపై 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభం అని అపహాసించారు. ఇంకా ముఖంపై ఉమ్మి ప్రవచించమని అపహాసించారు. మోయలేని భారమైన సిలువను ఆయన మీద మోపి యెరూషలేము వీధుల్లో నడిపారు. ఈ క్రమంలో యేసుప్రభు వారు చాలా దప్పికతో ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు శరీరానికి విపరీతమైన గాయాలు, ఆయన రక్తం అంతా కూడా కారిపోతుంది. ఆయనకు ఏమాత్రం బలం లేదు, ఇంకా దాహంతో ఉన్నారు. ఇక్కడ దావీదు గారు చెప్పిన మాట నెరవేరింది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని. అలాంటి సమయంలో ఒక స్త్రీ ఆయనకు త్రాగడానికి ద్రాక్ష రసం ఇస్తుంది. కానీ దానిని కూడా ఆయన త్రాగలేకపోతారు. ఎందుకంటే ఆ ద్రాక్ష రసం చాలా చేదుగా ఉంటుంది కాబట్టి ఆయన దాహంతోనే ఉన్నారు. సో ఇది యేసుప్రభు వారు తన కొరకు శారీరక దాహంతో ఉన్నారు. అలానే ఆయన దేవుని కుమారుడు గనుక మన కొరకు ఆయన ఆత్మీయ దాహంతో కూడా ఉన్నారు. యేసుప్రభు వారు మనల్ని శ్రీమంతులుగా చేయడానికి ఆయన దారిద్ర్యాన్ని అనుభవించారు. మనం పరలోకం పొందాలి అని ఆయన సిలువయాగం అనుభవించారు. అలానే మనం జీవజలం పొందాలి అని ఆయన సిలువలో తీరని దప్పికతో ఉన్నారు. ఇంకా చేదు చిరకను కూడా పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఈ సమస్త మనుషులు ఏం చేయాలి చూద్దాం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. సో యేసుప్రభుని మనం నమ్మినట్లయితే, ఆయనలో విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని దప్పికొననివ్వడు. అయితే దప్పికొననివ్వక ఆయన మనకు ఏమిస్తాడు అది కూడా చూద్దాం. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14, 10వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు ప్రతివాడును మరలా దప్పికొనను, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహనం కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరుగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములిచ్చునని ఆమెతో చెప్పెను. ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, ఈ శరీరానికి సంబంధించిన నీళ్లు త్రాగువారు మరలా దప్పికొంటారు, ఇది సహజం. కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడూను దప్పికొనడు అని సమరయ స్త్రీతో అంటున్నారు. ఆ నీళ్లే జీవజలం అనగా పరిశుద్ధాత్మ. కాబట్టి యేసుప్రభులో మనం విశ్వాసం ఉంచి ఆయనను అడిగితే ఎన్నడూ కూడా దప్పికొననివ్వని జీవజలాన్ని మనకు అనుగ్రహిస్తారు. సో టోటల్లీ యేసుప్రభు వారు దేవుని కుమారుడై ఉండి మన కొరకు శరీరధారిగా వచ్చి మన పాపముల నిమిత్తము సిలువలో బలియాగమయ్యే క్రమంలో దప్పికొన్నారు. శారీరకంగా ఆయన వర్ణించలేని దప్పికతో ఉన్నారు. అలానే మనకు జీవజలం ఇవ్వడానికి ఆయన దప్పికొని ఉన్నారు. యేసుప్రభు వారి దప్పికను మనం తీర్చగలమంటారా? లేదు కదా. ఆయన శరీర దాహం లేదా ఆ నీటి దప్పికను మనం తీర్చలేం. అక్కడ ఉన్నవారు కూడా తీర్చలేకపోయారు.
కానీ మనకున్న ధన్యత ఏమిటంటే ఆ దాహాన్ని మనం గుర్తించి అనేకులకు ప్రకటించడం. అలా ప్రకటించడం వల్ల అనేకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవజలం పొందిన వారు అవుతారు. అలానే ఈ యొక్క ఆత్మ నశించడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళమయ్యి యేసుప్రభు వారి దాహాన్ని తీర్చిన వాళ్ళం అవుతాం. ఈ చిన్న మాటలను దేవుడు తన కృపలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.